తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల టీఆర్ఎస్ విపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. జనగామ జిల్లా రఘునాథపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో అటుగా హైదరాబాద్ వెళ్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగనాథ్ రెడ్డికి తెలుసుకుందాం. రంగనాథ్, రెండు వర్గాల వాదన ఎలా ఉంది? పరిస్థితి ఏమైనా సద్దుమణిగిందా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. టీఆర్ఎస్ కు సంబంధించిన ఒక వార్డు మెంబర్ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తుండడంతో అతనిపై లోపల ఉన్న కాంగ్రెస్ ఏజెంట్లు అతన్ని వారించే ప్రయత్నం చేశారు. పోలీసులకు చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో అతన్ని బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొత్త గొడవ జరిగింది. అదే సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే రాజయ్య వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే వార్డు మెంబర్ గా 8వ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న ఒక విలేకరి లోపలికి తాను ప్రెస్ అంటూ లోపలికి వెళ్లడం, పోలింగ్ బూత్ లో వీడియో తీస్తూ తనకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తుండడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ ఏజెంట్లు అతన్ని వారించే ప్రయత్నం చేశారు. మొదట్లో బయటకు వెళ్లాలని సూచించినప్పటికీ అతను వెళ్లకపోవడంతో పోలీసులకు చెప్పారు. పోలీసులు కూడా ఏమాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లే బలవంతంగా అతన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు తోపులాట జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్న ఎమ్మెల్యే రాజయ్య వాహనాన్ని అడ్డుకోవడం, మెయిన్ రోడ్ పై సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ట్రాఫిక్ జామ్ అయింది. రాజయ్యను గెరావ్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలంతా. కావాలని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు రెండో విడతలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలన్నిటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు బలవంతంగా లోపలికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ వాళ్ళు కొంత నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే వాహనాన్ని తిరిగి బయటికి పంపించడంతో అంత కొంత ఉద్రిక్తత సద్దుమణిగింది. అయినా అంతేకాకుండా డోర్నకల్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ నెలకొంది. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో కూడా కొన్ని చోట్ల టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత గొడవ జరిగింది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ కేంద్రాల వద్ద కొద్ది చోట్ల చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే పోలింగ్ మొత్తం ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రంగనాథ్.